ఏపీ మీద గాంధీ ఫ్యామిలీ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి ఏపీలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ ఇప్పుడు నవ్యాంధ్రలో మనుగడే కష్టంగా మారింది. రాజకీయాలలో గత 10 ఏళ్లుగా దాదాపు కనుమరుగైన కాంగ్రెస్ ఇప్పుడు సరికొత్త వ్యూహంతో ప్రజల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్ర విభజన తర్వాత 2014, 2019, 2024 ఎన్నికలలో వరుసగా పరాజయాలని మూటగట్టుకున్న హస్తం పార్టీ ఇప్పుడు తనకి ఎంతో గుర్తింపు తెచ్చిన ఉపాధి హామీ పథకాన్ని అస్త్రంగా మార్చుకుని తన పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 2న అనంతపురం జిల్లాలోని బండ్లపల్లి వేదికగా ఒక భారీ బహిరంగ సభకి శ్రీకారం చుట్టింది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని బండ్లపల్లి గ్రామానికి భారతదేశ సామాజిక చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకప్పుడు కరువుతో అల్లాడుతూ పొట్ట చేత పట్టుకుని వలసపోయే కూలీల దీన గాథలకి ఈ ప్రాంతం కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. 2006 ఫిబ్రవరి 2న అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్, యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కలిసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ఈ గ్రామంలోనే లాంఛనంగా ప్రారంభించారు. దేశంలోనే మొట్టమొదటి ఉపాధి హామీ జాబ్ కార్డుగా ఈ గ్రామానికి చెందిన చీమల పెడ్డక్క అనే మహిళకి సోనియా గాంధీ స్వయంగా అందజేశారు. ఈ పథకం ద్వారా వచ్చిన నిధులతో బండ్లపల్లె గ్రామస్తులు చెరువులు తవ్వుకోవటం, నీటి వనరులని అభివృద్ధి చేసుకోవటం ద్వారా కరువుని జయించారు. నేడు ఆ గ్రామం ఉద్యానవన పంటలతో ఆదర్శ గ్రామంగా విరాజిల్లుతోంది. వలసలని అరికట్టిన ఈ విప్లవాత్మక పథకానికి ఇక్కడే పునాది పడింది. వచ్చే ఫిబ్రవరి 2 నాటికి ఈ పథకం ప్రారంభమై 20 ఏళ్లు పూర్తి కాబోతోంది. ఈ సందర్భంగా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం మీద నిరసన గళం విప్పటానికి కాంగ్రెస్ బండ్లపల్లిని ఎంచుకుంది. ప్రస్తుత ప్రభుత్వం ఈ పథకం పేరు మార్చాలని చూస్తోందని, నిధులలో కోత విధిస్తూ నిబంధనలని కఠినతరం చేస్తోందని ఆరోపిస్తోంది. అయితే పేదల హక్కులని కాపాడాలని నినాదంతో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఒకేసారి బండ్లపల్లికి రానున్నారు. గాంధీ కుటుంబం మొత్తం ఒకే వేదిక మీద రావటం జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా పెద్ద చర్చకి దారితీస్తోంది. రాష్ట్ర విభజన వల్ల ఏపీకి జరిగిన అన్యాయానికి కాంగ్రెస్ పార్టీయే ప్రధాన కారణమని ప్రజలలో ఉన్న ఆగ్రహం ఇప్పటికీ పూర్తిగా చల్లారలేదు. అయితే ప్రస్తుత పరిస్థితులలో గ్రామీణ ఓటర్లని, ముఖ్యంగా ఉపాధి హామీ పథకం మీద ఆధారపడిన కూలీలని తమ వైపు తిప్పుకోవటానికి ఇది సరైన సమయమని పార్టీ నాయకత్వం భావిస్తోంది. పార్టీ కేవలం ప్రకటనలకే పరిమితం అవ్వకుండా ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాటం చేస్తోందన్న సందేశాన్ని క్యాడర్లోకి పంపడానికి ఈ సభని ఒక సానుకూల అవకాశంగా చూస్తున్నారు. బండ్లపల్లి నుంచి కాంగ్రెస్ ఇచ్చే పిలుపు దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నది రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎక్కడైతే ఒక గొప్ప సంక్షేమ పథకానికి నాంది పలికారో అక్కడి నుంచే దాన్ని కాపాడుకుంటామని చెప్పడం ద్వారా భావోద్వేగపూరితమైన సంబంధాన్ని ప్రజలతో ఏర్పరచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ సభ ఏపీలో కాంగ్రెస్ అదృష్టాన్ని మారుస్తుందా లేదా అన్నది పక్కన పెడితే పార్టీకి మాత్రం ఒక బలమైన ఉనికిని, కొత్త ఊపిరిని పోస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సాధారణంగా సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా ఇటీవల కాలంలో బహిరంగ సభలకి హాజరు కావటం తగ్గించారు. కానీ ఆమె బండ్లపల్లికి రావాలని నిర్ణయించుకోవటం వెనుక బలమైన సెంటిమెంట్ ఉంది. బండ్లపల్లిలో మొదటి జాబ్ కార్డుని ఒక మహిళకి అందజేసిన జ్ఞాపకాన్ని గుర్తుకు చేస్తూ రాష్ట్రంలోని మహిళా కూలీలని ఆకట్టుకోవటం సోనియా గాంధీ ప్రధాన లక్ష్యం. రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో ఉపాధి హామీ నిధుల కోత గురించి పదే పదే ప్రస్తావించారు. ఇప్పుడు అదే నినాదాన్ని పథకం పుట్టిన గడ్డ నుంచే వినిపించడం ద్వారా మోదీ ప్రభుత్వం మీద జాతీయ స్థాయిలో ఒత్తిడి పెంచాలని భావిస్తున్నారు. అటు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత జరుగుతున్న అతిపెద్ద రాజకీయ కార్యక్రమం కూడా ఇదే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలని ఒకే వేదిక మీద తీసుకురావడం ద్వారా తన రాజకీయ చతురతను నిరూపించుకోవాలని ఆమె భావిస్తున్నారు. గత ఎన్నికలలో ఓట్లు రాకపోయినా ఈ సభ ద్వారా పార్టీ కేడర్లో ధైర్యాన్ని నింపటం ఆమెకి చాలా కీలకం. ఏపీలో ప్రస్తుతం అధికార కూటమి, ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మధ్య తీవ్ర పోరు నడుస్తోంది. ఈ రెండు పక్షాల మధ్య నలిగిపోతున్న తటస్థ ఓటర్లని, ముఖ్యంగా దళిత, మైనారిటీ, గ్రామీణ ఓటర్లని తన వైపు తిప్పుకోవటానికి కాంగ్రెస్ ఈ సభని ఒక లాంచింగ్ ప్యాడ్ లాగా వాడుకోవాలని చూస్తోంది. మొత్తానికి ఫిబ్రవరి 2న బండ్లపల్లి వేదికగా జరగబోయే ఈ కార్యక్రమం కేవలం వార్షికోత్సవంగా మిగిలిపోతుందా, లేక కేంద్ర ప్రభుత్వం మీద ఒక యుద్ధ ప్రకటనలాగా ఉండబోతోందా? పేదల అన్నపూర్ణగా పిలువబడే ఉపాధి హామీని కాపాడుకునే క్రమంలో కాంగ్రెస్ ఏపీలో తన జెండాని మళ్లీ ఎలా పాకనుందో వేచి చూడాలి.